మా వ్యక్తిగతంగా ఎంత డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు మీరు. డబ్బులు పెట్టి మరి పేటిఎం బ్యాచ్ని క్రియేట్ చేసి మరి మా ఫోటోలు మార్ఫింగ్లు ఎక్కడెక్కడ అడ్డమైనటువంటి సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళకి మా ఫేస్లను డౌన్లోడ్ అతికించేసి మార్ఫింగ్లు చేసి ట్రోలింగ్లు చేసి మాకు వ్యక్తిగతంగా అడ్డమైనటువంటి సంబంధాలను అంటగట్టి పెళ్లిళ్ళు చేసి రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మమ్మల్ని అన్ని రకాలుగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు కదా. ఆ రోజు మేము ఆడాలని గుర్తురాలేదా? భారతిరెడ్డి పుట్టినట్టు మేము పుట్టలేదా? భారతిరెడ్డిని పెంచినట్టు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదా? మమ్మల్ని అన్నప్పుడు బాధ లేదా మాకు? ఆ రోజు మీకు ఎవరికి సిగ్గు బుద్ధి ఏ జ్ఞానం ఏ బుర్రలో లేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడడం వల్ల మీ అందరికీ బాధలు వచ్చేస్తున్నాయా? సుభాషిణి గారు మాట్లాడిన దాన్ని మేము ఎంకరేజ్ చేయం. మా నాయకుడు ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళలను దూషించడానికి ఎంకరేజ్ చేయరు 100%. కానీ ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్క కాటుకు చెప్పుదప్పులాగా ఉంది. మీ విషయంలో మాత్రం 100% కరెక్ట్. మాట్లాడింది మీ విధానం మీ విషయాన్ని కంపేర్ చేస్తే 100% మీకు అలాగే సమాధానం చెప్పాలి. రోజా మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏ విషయం పాలసీ పరంగా క్వశ్చన్ చేయమని చెప్పండి. నాయకులను ఎవరినైనా సరే, కూటమి నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే, వాళ్ళ ఇంట్లో విషయాలు ఈవిడికి ఎందుకు? పాలు పితుకుతున్నారని చెప్పేసి మహిళలను ప్రస్తావించడం ఒక మహిళ, పురుషుల్ని నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అడగడం ఏంటి ఒక మహిళ? ఇదే మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం. గత 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారం లేదు, అయినా సరే ఇప్పుడు కూడా అదే తిట్లు ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయరు, గుర్తుపెట్టుకోండి.